లక్ష్మీనారాయణ గారికి, అలాగే మిత్రులు మురళి గారు, విశ్వనాథ్ గారు, సిపిఎం సెక్రటరియట్ సభ్యులు, మిత్రులు, వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రం చాలా నయవంచనకు గురవుతుందని నా అభిప్రాయం అండి. నయవంచన అనే పదం తెలుగులో చాలా స్పష్టంగా రాశారు ఇలాంటి పరిస్థితుల గురించే. బికాజ్ బీయింగ్ ఏ వన్ ఆఫ్ ద స్ట్రైట్, అంటే ఒక రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజల్లో గుణాత్మకంగా మార్పడానికి పరితీపిస్తున్న లక్ష్మణ్ గారు పద్ధతి ప్రకారం, సిస్టమేటిక్ ప్రకారం మాట్లాడారు. ఎందుకంటే ఎంపీలు ఇవాళ స్పందించాలని వారు మాట్లాడిన సపోర్ట్గా నేనేం చెప్తున్నానంటే అండి, నిన్న బిల్లులో దుర్మార్గంగా, హేయంగా ఒకటి రాశారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పరిమితం చేయాలండి. ఇది బడ్జెట్ అండి. చిన్నపిల్లలు 10వ క్లాస్ పిల్లవాడన్నా, ఎవరన్నా 10వ క్లాస్ పిల్లవాడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తారు. దిక్కుమాలిన బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట. ఈ ప్రాజెక్టు చదువుకోమనండి. ఎవరన్నా పిల్లకాయలుగా దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసే వాళ్ళకి చెప్పండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీలకి మిగతా వారు వివరంగా చెప్పారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే యాజ్ ఇట్ ఈజ్గా వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ 35 మంది ఎంపీలు, ఆ పరిమళ నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు, ఆదాని గారికి, అంబానీ గారికో, రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు, గ్రహపాటు ఇంకొకరి మీద తోసేసుకుంటాం. కొంచెంసేపు మానేయండి సార్. మిమ్మల్ని తప్పుగా అంటలేదు. మీకు పోలవరం ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. డెఫినెట్గా మీకు చిత్తశుద్ధి ఉందండి. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ లోపం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు మొదలుపెట్టిన, తిరిగి ప్రారంభించిన ప్రాజెక్ట్ అని మీకు ఖచ్చితంగా చిత్తశుద్ధి. ఐఎమ్ నాట్, ఎవరికి నేను తప్పట్టట్లేదు. కానీ ఇదే కనుక పరిమితం అయిపోతే, ఇది కాంటూర్ కనుక 135 అడుగులు అంటే బిలో డెడ్ స్టోరేజీ, ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ లోపల ఉన్న ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఒకటే చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ కంటే లోపల నీళ్ళు నిలబెట్టే ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలో దీన్నే చేసేటట్టు నిధులు చేస్తున్నారు. మీరు కావాలంటే రాష్ట్ర ప్రజల పొళ్ళోడగొట్టి, శ్రీకాకుళం, తిరుపతి, అనంతపురం ప్రజల యొక్క పొళ్ళోడగొట్టి కూడా సెస్ చేసి, మీరు సావండ్రా, మేము తప్పిస్తాం అని చెప్పి ఇక్కడ నాయకులను కూడా వదిలిపెట్టారంట. ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఇక్కడ మధ్య తిరుగుతున్నారు. ప్రజల పొళ్ళోడు కొట్టి ఆ సెకండ్ స్టేజ్ మేము కొనసాగిస్తాం. ఇక్కడ ప్రజలకు ఏందండి నాకు అర్థం కాదు. మన హక్కుని కేంద్రంలో వదిలేసుకుని ఆదాని గారు జిందాబాద్, వాళ్ళ పార్టీ జిందాబాద్ అనుకుంటాం భావ్యం కాదని నా విజ్ఞప్తి అండి. సరే, వారు టెక్నికల్గా అది మాట్లాడారు. ఇంకోటి, నిన్న రైల్వే బడ్జెట్ వచ్చింది. మొత్తం తిరుపతి పట్టణం నుంచి, అనంతపురం నుంచి మొత్తం క్రాకర్స్ కాల్చుకుంటున్నారు. పుల్లారెడ్డి స్వీట్ షాపులన్నీ ఖాళీ అయిపోయినాయంట. యాంధ్రాబాబు ఇదంతా చూసుకుంటే, ఎక్కడి నుంచి తిరుపతికి తెలంగాణ నుంచి వచ్చినందరూ అంతా చాలామంది భక్తులు, ఒక పార్టీ భక్తులు అంతా అంతా ఎక్కుతున్నారు, జిందాబాద్ జిందాబాద్. ఏమైందని అడిగితే, నిన్న బడ్జెట్లో మా తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ ఇచ్చినారు, ₹1 కోటి పెంచినారన్నారు. తీరా చూస్తే 8,400 కోట్లు గుజరాత్ రాష్ట్రానికి పెంచి తెలంగాణకు 1 కోటి పెంచారు. రిపీట్ చేస్తున్నానండి, 8,000 కోట్ల రూపాయలను ఏ పత్రిక, దయచేసి ఒక్కసారి నా పాత్రికేయ మిత్రులు చాలా మంచివాళ్ళు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, హోదా ఉద్యమంలో కానీ అందరూ సహకరించారు. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, కొంచెం డెప్త్ చూడండి. మన వరకే కాదు, మన ఆంధ్రప్రదేశ్కి 278 కోట్లు మాత్రమే రైల్వే బడ్జెట్లో పెంచిన కేంద్ర ప్రభుత్వం నేను బడ్జెట్లో వెనకదారిన పింక్ బుక్ అంట. పింక్ అంటే కేసీఆర్ గారి బుక్ కాదు, రైల్వే బడ్జెట్కు పింక్ బుక్ అని పెట్టారు పేరు. దీని ప్రకారం 278 కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెంచి, గుజరాత్కి 8,400 కోట్లు, మహారాష్ట్రకి ఇంకొక 7,800 కోట్లు పెంచి మన పండుగ చేసుకోమంటారేంటి? అబ్సల్యూట్గా. ఇంకోటి చెప్తాను నేను, మీరు దయచేసి మీ గూగుల్ తల్లి, విక్కీ నాన్న ఉంటారు, అందరూ కనుక్కోండి. 2,379 కోట్ల రూపాయలు దాదాపుగా ఒక్క గుజరాత్లో రైల్వే స్టేషన్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించారు. నేను చెప్పింది సత్యమండి, మీరు నమ్మలేని నిజం ఇది. మీరెవరూ కూడా నమ్మలేందంటే, ఒక రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ కోసం 2,300 కోట్ల రూపాయలు పైబడి కేటాయించారు. మాకు విశాఖపట్నం మెట్రో, లేదా తిరుపతి మెట్రో, విజయవాడ మెట్రో అంటే ఒకసారి లక్ష అండి, ₹1,00,000 కేటాయిస్తే ఆ ఢిల్లీలోని అధికారి వెళ్ళిపోవటానికి ఆ ఖర్చులు సరిపోక రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి.
బడ్జెట్ మీద బడ్జెట్ మోసం చేసుకుంటా అద్భుతమైన బడ్జెట్ అని రైల్వే మంత్రి గారు మాట్లాడతారు. 15 ఏళ్ల క్రితం బడ్జెట్ కంటే 6 రెట్లు ఎక్కువ. 50 ఏళ్ల క్రితం తిరుపతికి ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్ కంటే 100 రెట్లు ఎక్కువ. ఇదేందండి సోది? నువ్వు మహారాష్ట్ర, గుజరాత్లో మళ్ళీ చెప్తున్నాను, ఫిగర్స్ కావాలని రాసుకోండి. 17,155 కోట్ల రూపాయలు గుజరాత్కి సంవత్సరం కేటాయించారు పెంచి. అది కాకుండా అదనంగా గుజరాత్కి వేసుకున్న బుల్లెట్ రైలు కోసం 19,000 కోట్ల రూపాయలు పెట్టి కేటాయించారు. ఒక్క బుల్లెట్ రైలు కోసం గత 3 సంవత్సరాల బడ్జెట్లో 57,000 కోట్ల రూపాయలు పెట్టి కేటాయించిన ఏకైక గుజరాతీ బడ్జెట్లా కనపడుతుంది నాకు ఇది. అసలు మనం ఏమనుకుంటున్నామండి ఇక్కడ? నేను మళ్ళీ ఎవరిని తప్పు పడుతున్నాను, నేనేదో ఒక పార్టీ, మేము ఎవరైనా ఇక్కడ చెప్తున్నాం, ఒక పార్టీని విమర్శించాలి, ఒక పార్టీ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని మేము అసభ్యంగా కానీ అనుచితంగా కొన్ని ఇక్కడ ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి? నేను రాష్ట్రం కోసమే మాట్లాడుతున్నా, తెలుగు జాతి కోసమే మాట్లాడుతున్నా. ఇవాళ ఎంపీలందరూ పొద్దున్న లేచి ఆ పార్టీని విమర్శించడం, ఈ పార్టీ విమర్శించడం, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ విమర్శించడం ఏందండి ఇది? నాకు అర్థం కాదు. తమిళనాడు ఉంది, ఒకసారి వెళ్ళి నేను చక్కగా నిజంగా బాధపడితే చెప్తున్నా, నా కావేరీ నీళ్ళు తాగిరండి కొంతసేపు. అల్లు సీతారామరాజు స్ఫూర్తిని గుర్తు తెచ్చుకోండి, కనిగడ్డ స్ఫూర్తిని. అన్యాయం జరుగుతుందని చెప్తే ఇక కమింగ్ బ్యాక్ టు అమరావతి. మొన్న 4 రోజుల క్రితం విజయవాడ మీద అమరావతికి వెళ్ళా. మొత్తం అంతా బ్రహ్మాండంగా అక్కడ బాబా ఇడ్లీ అందరికీ చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. మొత్తం అంతా ఆనందోత్సవాలతో ఊగుతున్నారు కొంతమంది రాజకీయ పార్టీల ప్రతినిధులు. ఏందండి ఏం జరిగిందన్న? అమరావతికి 15,000 కోట్ల రూపాయల చొప్పున సాయం చేసినారు, వచ్చే 4 సంవత్సరాల చొప్పున సాయం చేస్తారని బడ్జెట్లో శ్రీమతి పరకాల నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినారు. వచ్చిందా అని అడిగాను. మళ్ళీ బడ్జెట్ చూసినా ఇవాళ మీరు కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. బడ్జెట్లో చూస్తే 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారు ప్రపంచ బ్యాంకు కండిషన్స్ ప్రకారం అంట. ఈ అప్పు తలకాయ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ మోసం చేయొద్దండి. క్రితంసారి గౌరవనీయురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక కొండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏంటి అనుకున్నాను, మరో కొండ ఏమో సీఎం రమేష్ గారు తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. పెట్టి డబేలమని కొండ బదలు కొట్టి ఇది ఛాలెంజ్, ఇది పూర్తిగా గ్రాంటు రాష్ట్రానికి మన అమరావతికి 15,000 కోట్లు అలా ఇస్తున్నారు, 4 సంవత్సరాలు ఇస్తున్నారు. సరే కొండ బదలు కొట్టారు, పెంకులను తీసుకుని వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ కనపట్టలేదు. అప్పు కూడా 2031 వరకు అంటే మొత్తం షెడ్యూల్ విడుదల చేసింది